కొడుకా వద్దురా గా ఆర్మీ కొలువులో చేరొద్దురా ఇంకేదన్నా వేరే నౌకరు చూసుకుందు తీరా బిడ్డ అని తల్లి పోవద్దంటే లేదమ్మా ఆర్మీలో చేరితే ప్రాణం పోతుందనా చేతులు కోసుకొని పోతున్నారు ఊరేసుకొని జీవి తీసుకుంటున్నారు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి కాలం చేస్తున్నారు ఎవరు ఎప్పుడు పోతారో ఎవ్వరికి తెలియదు నేనైతే ఆర్మీలోనే చేరుతా ఒక్క రోజున ఆర్మీ డ్రెస్ తొడుక్కుంటే చాలు ఆ తర్వాత పోయినా సరే అనిగో గిట్లనే అన్నాడట పాకిస్తాన్ తోటి కొట్లాడి జీవిడిచిన ఆర్మీ అగ్నివీర్ మురళీ నాయక్ అన్న మాటలు ఇవి నిన్న సైనిక లాంఛనాలతోటి ఆఖరి కార్యం జరిగింది ఆపరేషన్ సింధూర్లో అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ ఆఖరి కార్యం నిన్న సొంతూరు సత్యసాయి జిల్లా కల్లితండాల సైనిక లాంఛనాలతో చేసిండ్రు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హోంమంత్రి అనిత మేడం మంత్రి లోకేష్ సార్ కూడా అమర్ జవాన్ ఆఖరి కార్యంలో పాల్గొన్నారు హోంమంత్రి అనిత మేడమేమో మురళీ నాయక్ తల్లిని ఓదార్చుకుంటా ఆఖరి కార్యంలో అడుగేస్తే లోకేష్ సార్ అయితే భౌతిక కాయాన్ని మోసిండు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు లోకల్ ఎమ్మెల్యేలు లీడర్లంతా పాల్గొన్నారు ఇక ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను చూసి ఊరోళ్ళంతా మస్తు ఎమోషనల్ అయి పవన్ సార్ జిందాబాద్ అనుకుంటా స్లోగన్లు అందుకుంటే ఇడ నా పేరు కాదు అనాల్సింది అన్నట్టు భారత జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదాలు ఇచ్చిండు సారు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి సర్కార్ తరఫున 5 ఎకరాల పొలం 300 గజాల ఇంటి జాగా 50 లక్షల రూపాయలు ఇంట్లో ఒకరికి సర్కార్ నౌకరిస్తామని చెప్పిండు పవన్ సారు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ గారికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం అట్లనే సొంతంగా తాను కూడా 25 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు దశ వరకు 25 లక్షల రూపాయలు మరి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేస్తుంది ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం తర్వాత వాళ్ళ పొలం జాగల్నే సైనిక అధికారుల లాంఛనాలతోటి ఆఖరి కార్యం పూర్తయింది కానీ చిన్న వయసులోనే జీవిడిచిండు కానీ దేశం కోసం పానం బలిచ్చిన మురళీ నాయక్ ఆఖరి కార్యం చూసేందుకు వచ్చిన జనాలను చూస్తుంటేనైతే సస్తగిస్తే ఇసోటి గొప్ప సావే సావాలి అనిపిస్తుంది